హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఒక ట్రెండింగ్ విషయం ఏంటంటే, అది హీరో 'శివాజీ' గారు. హీరో 'శివాజీ' గారు నిజంగా ఒక హీరోలాగే మాట్లాడాడు అని చెప్పాలి. ఎందుకంటే, ఆడవాళ్ళ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎటువంటి అనంటే, ఖచ్చితంగా మనందరం కూడా మద్దతు పలకాల్సిన విషయాలనే చెప్పాలి. ఎందుకంటే, ప్రతి ఇంట్లోనూ తల్లుంటది, చెల్లుంటది, భార్య ఉంటది. అందరూ ఉంటారు. అయితే మన వరకు మనం ఏం కోరుకుంటామంటే, వాళ్ళు పద్ధతిగా ఉండాలి, నిండుగా బట్టలేసుకోవాలి, ఎవరి చేత కూడా వాళ్ళు కమెంట్ చేయబడకూడదు అనైతే మనం ఖచ్చితంగా కోరుకుంటాం. సో, అదే విషయంగా ఈరోజు 'శివాజీ' గారు కూడా మాట్లాడడం జరిగింది. సో, ఆయన ఏ సందర్భంలో మాట్లాడారు అనే విషయాలనైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఇప్పటివరకు నా ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే విషయానికొస్తే 'దండోరా' సినిమాకి సంబంధించి అక్కడ ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు 'శివాజీ' గారు మొత్తం అది 15 నిమిషాల సుమారు 17, 18 నిమిషాలు ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. మొదట 15 నిమిషాల వరకు కూడా ఆయన సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తుల గురించి, సినిమా స్టోరీ గురించి, సినిమా ఆర్టిస్టుల గురించే మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరుగుతున్నటువంటి డాగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాగా రీల్ ఇలా పాస్ చేసి ఆయన సుత ఏమన్నాడో, మొదలేమన్నాడో కూడా ఎవరికీ తెలీదు. కాకుండా కామెంట్ చేయడం మొదలుపెట్టారు. అంటే అందరూ కాదు. ఇందులో 99% కూడా 'శివాజీ' గారికి సపోర్టర్స్ ఉన్నారు. ఈ 1% ఎవరైతే మరుగుతున్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నానిప్పుడు. సో, వాళ్ళ విషయానికొస్తే 'శివాజీ' గారు మాట్లాడినటువంటి సందర్భం, ఆయన 15 నిమిషాలు దగ్గర దగ్గర స్పీచ్ మాట్లాడిన తర్వాత, ఆమె యాంకర్ స్రవంతి ఎవరో ఉన్న ఆమె, చుక్క ఓర్పేద అంటారు కదా! ఆమె కట్టు, బొట్టు చూసి, "అమ్మ చాలా బాగున్నావు, చాలా బాగా చేస్తున్నావు" అని చెప్పేసి ఆమెను పొగడతంతో పాటు, ఆమె యొక్క కట్టుకున్నటువంటి చీర గూడా చీరలో వచ్చింది కాబట్టి ఆమె చాలా అందంగా ఉన్నావు, చాలా బాగా చేస్తున్నావు అనైతే ఆయన చెప్పడం జరిగింది. చెప్తూ మిగతా హీరోయిన్‌లు కూడా అందరూ బావుండాలి. సినిమా వాళ్ళందరూ కూడా చాలా కట్టుబొట్టు నీట్‌గా ఉంటే ఆ అందం మరింత పెరుగుతది తప్ప తగ్గదనంటూ అప్పటి కాలంలో ఉన్నటువంటి హీరోయిన్‌లు ఎవరైతే 'సౌందర్య' గాని, మహానటి 'సావిత్రి' గారిని గాని, ఈ కాలంలో ఉన్నటువంటి 'రష్మిక' గారితో కూడా పోల్చడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ సినిమాలో క్యారెక్టర్ తగ్గట్టుగా ఎటువంటి వేషం వేసినప్పటికీ కూడా బయటకొచ్చేసరికి ఒక నిండైనటువంటి ఆహార్యంతోటైతే వాళ్ళు రావడం జరిగింది. సో, ఇటువంటి ఈ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కొంతమంది టీవీలోకొస్తున్నారు. టీవీ వాళ్ళకెప్పుడూ మనకి నెగెటివే కావాలి కదండీ! పాజిటివ్ గురించి ఇప్పుడు 'శివాజీ' బాగా మాట్లాడారంటే అది న్యూస్ కాదు. 'శివాజీ' తప్పుగా మాట్లాడాడు అంటే మాత్రమే అది న్యూస్. న్యూస్ ఎప్పుడు గూడా ఫర్ నెగెటివ్. నెగెటివ్‌తోనే మొదలవుతది. వాళ్ళకి పాజిటివిటీ ఉన్నదాన్ని వాళ్ళు న్యూస్ కింద తీసుకోరు. సో, ఇప్పుడిప్పుడే సినిమాలు లేక అవకాశాలు లేక ఉన్నటువంటి కొంతమంది ఆర్టిస్ట్‌లని తీసుకొచ్చి, మెయిన్‌లీ ఫీమేల్ ఆర్టిస్ట్‌లని తీసుకొచ్చి, ఒక పాజిటివ్‌గా మాట్లాడేటువంటి కొంతమంది ఆర్టిస్ట్‌లని లేదంటే వుమెన్ వర్కర్స్ ఉంటారు కదా! వీళ్ళు సపోర్టర్స్ వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించడం జరిగింది. వాళ్ళేం చెప్తారంటే, 'శివాజీ గారు 2 పదాలు తప్పుగా మాట్లాడారు' అనంటారు. అంటే వాడుక పదంలో ఆయన మాట్లాడింది కరెక్టే నన్నడిగితే. అది స్టేజ్ మీద మాట్లాడడం వల్ల తప్పయ్యుండొచ్చు. మనం అనమండి ఆ మాటలు. ఇంట్లో అసల పదాలే వాడుండరు మీరెవరు గూడా. సో కాల్డ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు గదా! 'శివాజీ గారు ఆ మాటలు మాట్లాడకూడదు' అనేసని అంటున్నారు గదా! ఓకే. స్టేజ్ మీద మాట్లాడడం ఖచ్చితంగా ఖండిస్తాం. దానికి ఆయన గూడా ఆ మాటలు నేను మాట్లాడకుండా ఉండాల్సింది. కాపోతే సబ్జెక్ట్ మొత్తం ఆయన మాట్లాడింది మొత్తం కరెక్టే. సో, ఇదిలా ఉంటే ఇంకొక ఇద్దరున్నారండి. ఒక సింగరు, ఒక యాంకరు. వీళ్ళకి పని పాట లేదు. ఎంతసేపు ఏదైనా ఒక ఇష్యూ వత్తే దాని మీద ఇంక వాళ్ళనే అనేసినంత ఇదిగా గుమ్మడికాయలు దంగంటే భుజాలు తడుముకుంటారని ఒక సామెతను చూసారా? ఆయన చెప్పింది కామన్‌గా ఇన్ జనరల్‌గా కట్టు, బొట్టు అందంగా ఉండండి. మనం కట్టుకునే బట్టల్లో గాదు. మనం చేసే మనం ఎలా ఉన్నామనేది కాదు. మనం కట్టుకునే బట్టల్లో గూడా మన అందం అనేది ఉంటది. సో, మిస్ ఇండియాలు, మిస్ యూనివర్స్‌లు అయినోళ్ళందరూ కూడా చీరలు కట్టుకున్నప్పుడే అయ్యారని జెప్పేసి ఆయన ఒక సింపుల్‌గా అందరికి అర్థమయ్యే విధంగా అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఈ సింగర్‌కి, యాంకర్‌కి నచ్చలేదది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎప్పుడు కూడా అందరూ ఛీ అని మొహం మీద కనపడితే ఉమ్మూసే రకంగానే ఉంటది కాబట్టి వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళెవరో మీకు తెలుసు. యాంకర్ అనసూయ. ఆమె సోషల్ మీడియాలో చేసేటటువంటి రచ్చ అంతా ఇంతా కాదు. ఎన్నో కొన్ని వేల మంది, లక్షల మంది ఆమెని ఫాలోవర్స్ ఉంటారు. ఫాలోవర్స్ అంటే ఎవరండి? మననిష్టపడే వాళ్ళని ఫాలోవర్స్ అంటాం. ఇష్టపడని వాళ్ళు ఫాలోవర్స్ అవ్వరు. సో, ఈమె బాగా చేస్తది. ఈమె యాంకరింగ్ బాగా చేస్తదనో, ఈమె సో అండ్ సో ఏదో చేస్తదనో ఆమెను ఫాలో అవుతా ఉంటారు. సో, అటువంటి వాళ్ళకి ఈమె ఏం చేస్తుందంటే
వీళ్ళ ఫ్యామిలీతోటెళ్ళి అక్కడ ఒక టీనేజ్‌లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ టీనేజ్‌కి రాబోతున్న పిల్లల్ని పెట్టుకొని, బికినీలేసుకొని చూపిస్తా ఉంటది ఈమె. ఓకే. నీ ఫ్యామిలీ వరకు అటువంటి ఉద్దేశాలు లేకపోవచ్చు ఇంకోటి. నువ్వు సోషల్ మీడియాలో బహిరంగంగా అందరికి ఎందుకు చూపెడుతున్నావు? సోషల్ మీడియా ఈజ్ ఓపెన్ సోర్స్. అందరూ చూస్తారు. సో, అదే విధంగా రోడ్డు మీద కూడా తిరగొచ్చు కదా నువ్వు. నీకేంటి? అందుకని నీకు బాధగా ఉంది. రేపొద్దున 'శివాజీ' గారన్న మాటలు అందరూ సీరియస్‌గా తీసుకొని ఎక్కడ శారీలు కట్టుకొనొస్తారో, ఎక్కడ చుడీదార్‌లేసుకొనొస్తారో, రేపటి నుంచి మనం కూడా అలాగే వెళ్ళాలి. మనం సగం సగం బట్టలు కట్టుకోవడానికి మనకి ఛాన్స్ పోయిందే అని ఫీల్ అవుతున్నావా? ఏమో అయితే నాకైతే అర్థం కాదు. చిన్మయి. ఈమెకి భర్త గారు మొన్న మొన్న 'గర్ల్ ఫ్రెండ్' అని సినిమా తీశాడు. అందులో 1, 2 సీన్‌లు చాలా అభ్యంతరంగా ఉన్నాయి. వాటిలి గురించి మాట్లాడవా నువ్వు మరి? కాదంట. మగవాళ్ళు ధోతీలు, పంచెలు కట్టుకోవచ్చు. ఆయన ట్రెడిషన్ గురించి మాట్లాడలేదెక్కడ. ఇండియా కల్చర్ ఇదే. ఆడవాళ్ళందరూ చీరలే కట్టుకోవాలి, డ్రెస్సులే వేసుకోవాలని ఆయన చెప్పల. నిండుగా కట్టుకోండి. మీరు చూపించొద్దు. మీ అందాలుంటాయి గదా! అయి ఆరబోయొద్దు బయట పబ్లిక్‌కి. మీరు నిండుగా కట్టుకున్నా కూడా మీరు అందంగానే ఉంటారు. మీ అందం ఎక్కడికి పోదు. స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతితో పోల్చాడండి ఆయన స్త్రీని. ఇవన్నీ వినపడలా మీకు. ఏదైతే 1, 2 మాటలు మీరు ఇలా కట్టుకోవద్దు అన్న మాటలైతే మీకు నచ్చట్లేదసల. లేదు మేము ఇలాగే కట్టుకుంటాం. కట్టుకో నిన్నెవడైనా వద్దన్నాడా ఏంటి? శివాజీ ఏం వద్దనట్లా. ఇలా ఉండండి అని చెప్తున్నాడంతే. ఉండండి అన్నప్పుడు ఉండగలిగితే ఉండు. లేకపోతే నేను ఆరబోసుకుంటాను. నేను సోషల్ మీడియాలో కాదు. నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చి పెట్టుకుంటాను. నేను సినిమాలు కూడా నాకు అలాంటి వ్యాంప్ క్యారెక్టర్‌లు వస్తేనే చేస్తానంటే చేసుకో. సింగర్‌గా నువ్వు అలాంటి వ్యాంప్ పాటలే పాడు లేకపోతేని మంచి పాటలు పాడొద్దు నువ్వు. ఏమైంది? నీకెందుకంత భుజాలు తడుముకుంటున్నావు? అవసరం లేదు కదా! దీనికి సంబంధించి టీవీలో డిబేట్‌లు. ఎందుకు పెడుతున్నారో ఏమో! అసలు బుద్ధి జ్ఞానం ఉందా టీవీ ఛానెల్‌లకి? ఉన్న క్రెడిబిలిటీ సగం సగం క్రెడిబిలిటీ ఉంటది. మీరు పెట్టుకొచ్చే కొన్ని వేస్ట్ క్యాండిడేట్‌లందరిని పట్టుకొచ్చి ఆ వీడియోలో పెడతారు. మొగుడు వదిలేసిన పెళ్ళాన్ని, పెళ్ళాన్ని వదిలేసిన మొగుడిని, ఈ పంచాయతీలు మీకేమన్నా పనా? కోర్టులు, చట్టాలు, న్యాయాలు ఇయన్నీ ఉన్నాయి గదా! అయన్నీ మానేసి మీరు పెడతారు పంచాయతీ. పెట్టేసారు గదా! అక్కడ ఇష్యూని మీ కింద కామెంట్స్‌లో మీరే చూసుకోండి. శివాజీకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? ప్రజాస్వామ్య దేశం గదా మనం. ఎక్కువ మంది ఓటేస్తే అతనే నెగ్గినట్టు కదా! ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంతమంది శివాజీ కరెక్ట్ అంటున్నారో చూడండి కామెంట్ సెక్షన్‌లో కింద. అనసూయ మాట్లాడిన మాటలకి ఎంతమంది కరెక్ట్ అంటున్నారో చూడండి. ఒక పోల్ పెట్టండి. ఎవరు కరెక్ట్ అనే దానికి. పోల్‌లో ఎవరొస్తారో తెలుస్తది గదా! మీరు ప్రతిదానికి పోల్ పెడతారు గదా! పెట్టి చూడండి. అప్పుడు చెంపలేసుకుంటారా మీరు? శివాజీది తప్పని బహిరంగంగా మీరు మీడియా సాక్షిగా చెప్పగలరా మీరు? చెప్పలేరు. సో, ఎందుకు పనికిమాలిన మాటలు, పనికిమాలిన డిబేట్‌లు పెట్టాల్సిన అవసరం లేదు. ఉమెన్ కమిషన్ వీళ్ళింకా గొప్పోళ్ళు. సుమోటోగా తీసుకున్నారు వీళ్ళైతే. సుమోటోగా తీసుకొని శివాజీగా సారీ జెప్పాలి. అది ఇదేనేదో పంపించారు పాపం. అదే ఉమెన్స్ కమిషను ఒక రీసెంట్‌గా ఈ మధ్య కాలంలో అంటే 2, 3 డేస్ అయ్యుంటది. ఒక మహిళని భర్త "అమ్మాయి ఎందుకు అస్తమాటుగా ఫోన్‌లో మాట్లాడుతున్నావు? కొంచెం అప్పుడప్పుడు ఇంటి పని గూడా చేసుకోవాలి గదా! ఎందుకు ఫోన్‌లో 24 అవర్స్ ఫోన్‌లో ఉంటున్నావు" అని జెప్పి ఆయన మందలించాడు అంతే. ఆయన కొట్టలేదు, తిట్టలేదు. మందలించాడని జెప్పేసి ఆమొచ్చి కత్తిపీటతోనో, గొడ్డలతోనో నరికేసింది భర్తని. ఇలాంటి వాళ్ళ మీద మీరు ఉమెన్స్ కమిషన్ చర్య తీసుకోరా? ఈ మధ్య కాలంలో భర్తలను చంపినటువంటి భార్యలు ఎంతమందున్నారు? వాళ్ళ మీద ఉమెన్స్ కమిషన్ ఏమి సీరియస్‌గా తీసుకోదా? తీసుకోరు. మీరు ఇటువంటి ఏదన్నా ఒక మంచి మాట చెప్పి, ఆ మంచి మాట చెప్పే క్రమంలో ఏదన్నా ఒక పదం స్టేజ్ మీద మాట్లాడాల్సినటువంటి పదం మామూలుగా కొంచెం నాటుగా వాడితే వీళ్ళ మీద తీసేసుకుంటారు కేసు. గ్రేట్ ఉమెన్స్ కమిషన్. చాలా మీకసలా కిరీటం పెట్టి మీకు మాటలు రావట్లా మీ గురించి మాట్లాడాలంటే. ఇక ఈ యాంకరు, ఈ సింగరు గురించయితే ఇంకెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ది మోస్ట్ వరస్ట్ ఫెలోస్ ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో వీళ్ళిద్దరే ఫస్ట్. పనికిమాలిన అన్ని ఆటిలకి తయారైపోతా ఉంటారీళ్ళు. ఈమె మళ్ళీ ఎక్కడికో చీరల ఓపెనింగ్ షాప్‌కి ఎక్కడికో ఎళ్ళింది. అక్కడ చీర కట్టుకుంది. అక్కడ వేరే డ్రెస్ ఏసుకోవచ్చు కదా! నీ ఇష్టం కదా! నీకు కంఫర్ట్ డ్రెస్సులు వేరే ఉన్నాయి గదా! అయ్యేసుకోవచ్చు కదా! చీర కట్టుకుని ఎందుకు ఆ షాప్‌ని ప్రమోట్ చేయాలి? అక్కడ ఒప్పుకోరు గనక. సో, అక్కడ ఒప్పుకోరు. చీర కట్టుకునే ప్రమోట్ చేయాలి. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలనేది ఒక పద్ధతుంటది. ఆ పద్ధతి ప్రకారంగా నడుచుకోండి అని శివాజీ గారు చెప్పాడు. అంతకు మించి ఏం చెప్పలేదాయన. సినిమాలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగైనా ఆ క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే అలా నటించు. కానీ బయటకొచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండండి అని మాత్రమే దీనికే రచ్చ రచ్చ చేసేసి హడావిడి చేసేస్తున్నాం. ఒకసారి కామెంట్స్ చూసుకోండమ్మా మీరిద్దరు. కామెంట్స్ చూసుకుంటే ఎలా ఉందన్నది మీకు కూడా తెలుస్తది. సో, ఇది ఫ్రెండ్స్. మీరు శివాజీ గారు చెప్పింది కరెక్ట్ అని అనుకుంటున్నారా? కరెక్ట్ అని అయితే శివాజీ ఈజ్ కరెక్ట్ అని, లేదంటే శివాజీ ఈజ్ రాంగ్ అని కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌లో ఎవరైనా లేడీస్ ఉంటే వాళ్ళు కూడా మీకేమనిపించింది శివాజీ గారు మాట్లాడాల్సిన మాటలని మీరెలా అనుకుంటున్నారనేది, మీరెలా తీసుకున్నారు ఆ విషయాన్ని
అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ శివాజీ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి నా వ్యూస్ అయితే నేను చెప్పాను. శివాజీ ఈజ్ కరెక్ట్ అని అయితే నేను ఇప్పటికీ కూడా బల్లగుద్ది చెప్తున్నాను. నా వ్యూస్ అయితే ఎలా ఉన్నాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై.